హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్ఎన్కే దేవస్వాడ్. 7 శనివారాల వ్రతం 6 వారాలు పూర్తయిపోయిందండి. 7వ వారం చేసుకుంటున్నాను, 7వ శనివారం. అయితే 6 వారాలు నేను వ్రతం చేసుకున్నప్పుడు ఇంట్లోనే వ్రతం చేసుకొని వెజ్ రైస్ వేసి నేను బయట అడుక్కున్న వాళ్ళకి కానీ ఆకలితో ఉన్న వాళ్ళకి కానీ వెళ్ళి ఇచ్చేసి వచ్చేదాన్ని. వాటర్ బాటిల్, రైస్, అలాగే సమ్మర్ అయితే పెరుగు ప్యాకెట్ కూడా ఇచ్చాను. ఈ 7వ వారం మాత్రం 7గురికి తాంబూలం ఇచ్చి 7గురు ముత్తైదుగులకు తాంబూలం ఇచ్చి భోజనం పెడదామని నేను వ్రతం అయితే చేసుకుంటున్నానండి. మార్నింగ్ అయితే నేను వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకొని పంచామృతాలతో అభిషేకం చేస్తున్నానండి. నేను ఎప్పుడు పంచామృతాలు అన్నీ కలిపేసేదాన్ని, ఈసారి అలా కాదు, దేనికి దానికే సపరేట్గా నేను వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసుకుంటున్నాను. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, నాతో పాటు పిల్లల చేత కూడా నేను అభిషేకం చేయిస్తున్నానండి. ఎందుకంటే వాళ్ళకి సెలవులు కదా, ఇంటికాడే ఉన్నారు. నేను చేస్తుంటే మమ్మీ నేను కూడా చేస్తానని చెప్పి వాళ్ళు కూడా మార్నింగ్ లేచి తలస్నానం చేసి పూజ టైంకి అయితే రెడీగా ఉన్నారు. నేను వీడియోస్ చేస్తాను కానీ నాకు వీడియోస్ తీసుకోవడానికి వీలవ్వట్లేదండి. లేకపోతే ప్రతిదీ తీయాలని నాకు ఉంటుంది, కానీ నాకు వీడియో తీసే సపోర్ట్ లేక నేను తీయగలనంత వరకు వీడియో తీసుకుంటాను. అదే తీసే మీకు పెడతానండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇప్పుడైతే నెయ్యితో అభిషేకం చేస్తున్నాము, ముగ్గురు చేస్తున్నారు. ఎందుకంటే వీడియో అయితే నేను స్టాండ్కి పెట్టుకున్నాను, స్టాండ్కి పెట్టి నేను వీడియోస్ తీసుకుంటున్నాను. తర్వాత పెద్దబాబు ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి అభిషేకం చేస్తున్నారు. నేను చేశాక 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేసినప్పుడు నేను జనవరిలో ముక్కోటి ఏకాదశి రోజున అప్పటికప్పుడు నాకు చేసుకోవాలనిపించి నేను 7 శనివారాలు స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేశాక మార్చి నెలలో హోలీ పండుగ వచ్చినప్పుడు మేము 21న ఇప్పుడు పెద్ద తిరుపతి వెళ్ళి అరుణాచలం వెళ్ళి అలాగా చిన్న తిరుపతి వరకు మేము అన్ని దేవుళ్ళు దర్శనం చేసుకొని వచ్చాము. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇది 4th టైము నేను 7 శనివారాల వ్రతం చేయడం, ఇది 4th టైం అండి. చాలా బాగా అనిపించింది. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉందనిపించింది. ఎందుకంటే దైవానుగ్రహం లేనిదే దైవ దర్శనం లేదంటారు. అలాగే భగవంతుడి అనుగ్రహం లేనిదే మనం ఏ పని చేయలేము. అది పూజ అయినా సరే, పని అయినా సరే, ఏదైనా సరే ఆ భగవంతుడి అనుగ్రహం ఉండాలని నేను నమ్ముతాను. భగవంతుడి అనుగ్రహం ఉండాలి, అలాగే మన ప్రయత్నం కూడా ఉండాలి. మా హస్బెండ్ ఆ రోజు ఏమైందంటే ఈ 7వ శనివారం చేసుకోవడానికి ఆల్రెడీ 2 వారాలు డిలేట్ అయింది. ఎందుకంటే ఈయన ఉజ్జయిని వెళ్ళారు, నాకు ఇంట్లో తెచ్చేవాళ్ళు లేరు. మళ్ళీ ఆ రోజు నేను బాసర కూడా వెళ్ళాను, అమ్మవారి దర్శనం చేసుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక శనివారం అలా డిలేట్ అయింది. సరే ఈ శనివారం అయినా చేసుకుందామంటే ఈయనేమో నాకు ఖాళీ లేదు, ఇంట్లో కూరగాయలు లేవు, పూజకు కావాల్సినవి కూడా అప్పటికప్పుడు నేను తెచ్చుకోవాలి. ఒక పూజ సామానం కావాల్సిన మట్టి తెచ్చిచ్చారు, కానీ కూరగాయలు తేవడానికి ఆయనకు ఖాళీ లేదు. నేను అప్పటికప్పుడు అనుకోవడం వల్ల ఏం చేశానంటే మార్నింగ్ వ్రతం చేసుకొని స్వామివారికి మట్టికి దద్దోజనం నైవేద్యం చేసుకొని అట్టుపళ్ళు, నువ్వులుండలు చేసుకొని అయితే నైవేద్యం పెట్టుకున్నానండి పూజ చేసుకొని. ఎందుకంటే నాకు చేసుకోవాలనిపించింది. ఎందుకంటే ముందు రోజే అక్షయ తృతీయ కదండి, లక్ష్మీ కుబేర వ్రతం చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ డే శనివారం కదా, 7 శనివారం వ్రతం చేసుకుంటే కూడా బాగుంటుందని నేను 7 శనివారం వ్రతం కూడా చేసుకున్నానండి. అభిషేకాలు అయిపోయాక స్వామివారికి పిండి దీపాలు 7 అంటే నేను ముందు రోజే బియ్యం కడిగేసి ఆడించుకొచ్చానండి. శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఆడించుకొచ్చాను. తర్వాత ముందు రోజు నేను అంతకుముందు చేసుకున్న బియ్య పిండి కూడా ఉంది దేవుడి కోసం, అది ఈ పిండి కలిపి 7 పిండి ప్రమిదలు చేశాను. మంచిగా నెయ్యి వేసి, బెల్లం వేసి, ఆవు పాలు వేసి 7 పిండి ప్రమిదలు చేసి పిల్లలు నేను వెలిగించి వెంకటేశ్వర స్వామికి అయితే దీపం దర్శయామి అన్నప్పుడు నేను చూపిస్తున్నానండి. 1000 నామాల వాడ వెంకటేశ్వర, 3 నామాల ముద్దు శ్రీనివాసుడా, కోటి కోటి దండాలయ్య కోనేటి రాయుడా, కోటి కోటి దండాలయ్య కోనేటి రాయుడా, కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా.
నేనైతే నాకు వచ్చినట్టు పాట పాడానండి. ఎందుకంటే నేను ఈ దీపం చూపించినప్పుడు వెంకటేశ్వర స్వామికి ఈ పాటే పాడాను. చాలా బాగుంటుంది. కళ్ళంట నీళ్ళు కూడా తిరుగుతాయండి. ఎందుకంటే భక్తితో మనం మనస్ఫూర్తిగా చేస్తే, మనం చేయగలిగినంత వరకు చేస్తే తప్పకుండా భగవంతుడి అనుగ్రహం మన మీద ఉంటుందని నేను నమ్ముతున్నాను. వెంకటేశ్వర స్వామికి దీపం చూపించి 7 పిండి ప్రమిదలు వెలిగించి ఇందులో నువ్వుల నూనె వేసానండి. ఎందుకంటే నేను పైన 2 ఆవు నెయ్యితో వెలిగించాను. అందుకని ఈ 7 పిండి ప్రమిదలు నువ్వుల నూనె వేసి వెలిగించాను. నైవేద్యం కింద నేను దద్దోజనం చేశానండి. ఆవు పాలు పెరుగు వేసి రైస్లో అందులో తాలింపేసి దద్దోజనం చేశాను. అలాగే అరటిపళ్ళు తెప్పించానండి. ఎందుకంటే అప్పటికప్పుడు అనుకున్నాను సాయంత్రం మళ్ళీ ముత్తైదులకు భోజనం పెట్టినప్పుడు మళ్ళీ స్వామివారికి అప్పుడు నైవేద్యం పెడదామని. ఇప్పుడు నేను మార్నింగ్ నైవేద్యం అయితే దద్దోజనం, అరటిపళ్ళు, నువ్వులుండలు చేశానండి. బెల్లం నువ్వులతో శుభ్రంగా కడిగి శుభ్రం చేసి మిక్సీలో కొట్టి నువ్వులుండలు చేసుకున్నాను. 7 నువ్వులుండలు, 7 అరటిపళ్ళు దద్దోజనం స్వామివారికి నైవేద్యంగా చూపించాను. నేను ఒకటే అనుకుంటానండి, స్వామి నేను చేయగలిగినంత వరకు చేసి నీకు నైవేద్యం పెడుతున్నాను, స్వీకరించు తండ్రి అని దండం పెట్టుకుంటాను. నా శక్తికి తగ్గట్టు ఆ టైంలో మనస్ఫూర్తిగా చేసుకుంటున్నాను. ప్రసాదం స్వీకరిస్తున్నట్టు కళ్ళు మూసుకొని దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని అయితే నమస్కారం చేసుకుంటానండి. ప్రసాదం నేను అరిటాకు తీసుకొచ్చి అరిటాకులో పెట్టానండి. మా ఇంటికాడే అరటి చెట్లు ఉన్నాయి. ఒక అరిటాకు కోసుకొచ్చి నేను నైవేద్యం అయితే వెంకటేశ్వర స్వామికి అరిటాకులో పెట్టాను. అరిటాకు భోజనం అంటే మంచిది కదా, అది దేవుడికి చాలా ఇష్టం. అలాగే మనకి కూడా ఆరోగ్యానికి మంచిది కదండి. వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టి చూపించాక స్వామివారికి కూడా భోజనం చేశాక చేతులు కడుక్కోవడానికి, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చినట్టు, తాగడానికి నీళ్ళు ఇచ్చినట్టు, అలాగే తాంబూలం ఇచ్చినట్టు నేను మనసులో అనుకొని స్వామివారికి అయితే నేను షోడోపచార పూజ అంతా చేసుకున్నానండి. షోడోపచార పూజ చేసుకున్నాక స్వామివారికి మంగళ నీరాజనం కూడా ఇచ్చేసి, మంగళ నీరాజనం పిల్లలతో కలిసి అందరూ మంగళహారతి ఇచ్చాము. మంగళహారతి ఇచ్చేసాక స్వామివారికి మంత్రపుష్పం సమర్పించి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకున్నాము. అందరూ బాగుండాలి, అందరితో పాటు మేము బాగుండాలని వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకున్నానండి. నేను ఎప్పుడైనా సరే అందరూ బాగుండాలి, అలాగే అందరితో పాటు మేము బాగుండాలనే కోరుకుంటాను. పిల్లలిద్దరూ హారతి తీసేసుకొని అయితే ఇంకెళ్ళి ఆడుకుంటున్నారు. నేను ఇంకా వెంకటేశ్వర స్వామి పూజ అయిపోయాక కొంచెం ప్రమిదల్లో నూనె, ఆయిల్ నెయ్యి అయిపోతే కొంచెం నెయ్యి వేసుకొని వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్న అక్షంతలు, కాళ్ళ దగ్గర ఉన్న అక్షంతలు నేను వేసుకొని పిల్లలిద్దరికీ వేశానండి. వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకోవడం నా అదృష్టం అండి. ఎందుకంటే నాకు చేసుకుంటే బాగా అనిపించింది, మంచిగా అనిపించింది. అందుకే నేను 4th టైం కూడా చేసుకుంటున్నాను. ఎందుకంటే భగవంతుడి అనుగ్రహం ఉంటేనే మనము దైవ దర్శనమైన పూజలైనా సరేనండి. నేను బాబుకి ఎప్పుడో 9 months అప్పుడు నేను పెద్ద తిరుపతి పుట్టెంటుకలు తీయించడానికి వెళ్ళాను. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు బాబుకి 9 years 2023లో. అప్పటి వరకు నేను పెద్ద తిరుపతి వెళ్ళలేదు. అప్పుడు నేను 3rd టైం ఏడుసినవార వ్రతం చేసుకున్నాక నిన్న కార్తీక మాసంలో పెద్ద తిరుపతి వెళ్ళాను. మళ్ళీ ముక్కోటి ఏకాదశికి 2024 ముక్కోటి ఏకాదశిలో ఏడుసినవార వ్రతం చేసుకున్నాక మళ్ళీ మార్చిలో నేను పెద్ద తిరుపతి వెళ్ళాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం నా మీద ఉందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మనస్ఫూర్తిగా నేను భక్తి శ్రద్ధలతో నేను చేయగలిగినంత వరకు వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే చేసుకున్నానండి. ఈవినింగ్ పూజ చేసుకుంటున్నాను. ఈవినింగ్ మళ్ళీ తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామికి షోడోపచార పూజ చేసుకున్నాను. నేను చేయగలిగినంత వరకు చేసుకొని గోవిందనామాలు చదువుకొని మళ్ళీ అమ్మవారి మహాలక్ష్మి అష్టకమే చదువుకొని నేనైతే పూజ చేసుకున్నాను. సాయంత్రం నేను వంటలు చేసినప్పుడు వీడియో తీయలేకపోయాను. ఎందుకంటే నేను వీడియోస్ తీసుకొని వంటలు చేయడం అంటే నాకు పని అవ్వట్లేదండి. నేను ఒక్కదాన్నే చేసుకోవాలి. ఇప్పుడు వీడియో అయితే నేను స్వామివారికి నైవేద్యం పెట్టినప్పుడు వీడియో తీసుకుంటున్నాను. అది నేను తీయగలిగినంత వరకు వీడియో తీసుకున్నానండి. నేను కూరగాయలు కూడా చెప్పాను కదండి, అప్పటికప్పుడు నేను స్వామివారికి నేను చేయగలిగినంత వరకు అయితే ప్రసాదాలు చేసుకున్నానండి. పప్పు, బీరకాయ, టమాటా అండి. టమాటా, పప్పు, బీరకాయ వండాను. తర్వాత బీరకాయ టమాటా పచ్చడి, చింతపండు పులిహార,
చింతపండు పులిహోర చేశాను. నేను మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామి దండం పెట్టుకున్నాను. వెంకటేశ్వర స్వామి, నేను ఒక్కదాన్నే చేస్తున్నాను, నాకు చేయగలిగినంత వరకు ఓపికని శక్తిని ఇవ్వని చెప్పి నేనైతే నీ నైవేద్యాలు వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ చేసుకున్నాను. రైస్ పెట్టానండి. అలాగే ఇప్పుడు స్వీట్స్ కూడా తెప్పించాను. అదే వెంకటేశ్వర స్వామికి 7 లడ్డూలు పెట్టాలి కాబట్టి 7 లడ్డూలు కూడా తెప్పించాను. చింతపండు చారు కాసానండి. ఎందులోనూ ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ వాడలేదు, స్వామివారికి నైవేద్యం పెట్టాలి కాబట్టి. నాకు చాలా బాగా అనిపించింది. లడ్డూలు కూడా తెప్పించి 7 లడ్డూలు పెట్టుకున్నాను. నాకు చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే నేను దండం పెట్టుకుంటేనే చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామి ఒక్కదాన్ని అయిపోయాను. ముత్తైదులకు భోజనం పెట్టుకోవాలి, అంతా మంచిగా పెట్టుకోవాలి, వచ్చిన వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టాలని దండం పెట్టుకున్నానండి. అలాగే పెట్టుకున్నాను. ముత్తైదువులకి ఇవ్వడానికి నేను అన్ని భోజనం కానీ తాంబూలాలు కానీ అన్నీ ఇంట్లో రెడీగా పెట్టుకొని తర్వాత గుడికి వచ్చానండి. బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇవ్వడానికి బియ్యం, కూరగాయలు, పప్పు, ఉప్పు, చింతపండు, మిరపకాయలు, ఆయిల్ ప్యాకెట్స్, నెయ్యి ప్యాకెట్ అన్నీ నేను ఇవ్వగలిగినంత వరకు కొబ్బరికాయ అన్నీ తీసుకొచ్చి ఇచ్చాను. తాంబూలం కింద యాపిల్, అలాగే ఒక డబ్బులు తీసుకొచ్చి పంతులు గారికి ఇచ్చి కాళ్ళకి దండం పెట్టుకుని, అలాగే గణపతికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నాండి. నేను చేయగలిగినంత వరకు వ్రతం చేసుకున్నాను. తండ్రి, అన్నిటికీ మీరే తల్లి తండ్రి దైవం, మీరు తప్ప మాకు దిక్కులేరని దండం పెట్టుకొని, అలాగే పంతులు గారు ఉండమ్మ హారతి ఇస్తానని చెప్పి గణపతికి అయితే హారతి ఇస్తున్నారు. హారతి ఇచ్చి హారతి తీసుకొని అప్పుడు వెళ్ళమన్నారు. అలాగే గణపతి దగ్గర కూడా హారతి ఇచ్చాక హారతి నేను తీసుకొని మా పిల్లలు తీసుకొని పక్కనే ఆంజనేయ స్వామి అలాగే శారదామాత ఉన్నారు, వాళ్ళని కూడా దర్శించుకొని అప్పుడు ఇంటికి వెళ్దామని ముందు హారతి అయితే తీసుకున్నానండి. అలాగే పంతులు గారు ఆంజనేయ స్వామి దగ్గర ప్రసాదం ఇస్తున్నారు తీసుకోమని, ఆంజనేయ స్వామి కూడా దండం పెట్టుకున్నానండి. నేను చేయగలిగినంత వరకు పూజ చేసుకున్నాను. అంతా మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆంజనేయ స్వామి దండం పెట్టుకొని పంతులు గారు ఇచ్చిన ప్రసాదం తీసుకొని తర్వాత శారదామాత దగ్గర కూడా అలాగే దండం పెట్టుకున్నానండి. అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్టే. అలాగే అమ్మవారి స్తోత్రం ఇక్కడ ఉంది, ఆ స్తోత్రం చదువుకొని నేను ఇంటికి వెళ్ళి ముత్తైదువులకు కాళ్ళకు పసుపు రాయడానికి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇంటికి వచ్చేసానండి. పసుపు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ముత్తైదువులు రాగానే కాళ్ళకు పసుపు రాసి భోజనం పెట్టి తాంబూలం అయితే ఇస్తాను. నేను వీడియో తీయగలిగినంత వరకే తీసానండి, ఎందుకంటే ఒక్కదాన్ని అన్నీ చేసుకోవాలి, కొంచెం తీయడం కుదరడం లేదు. ముత్తైదువులు అయితే వచ్చేసారండి. వాళ్ళకి నేను భోజనం రెడీ చేయాలి. 7 ముత్తైదువులకి మనస్ఫూర్తిగా నేను పెట్టగలిగినంత వరకు మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామి ప్రసాదం భోజనంగా పెట్టానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియో